హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి టాపిక్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. ఇది టాపిక్ కాదండి, ఒక సిస్టర్ నన్ను అయితే కామెంట్లో పదే పదే అడుగుతోందనమాట. ఏమని అంటే, సిస్టర్ నేను వర్క్ అయితే నా దగ్గర బాగా ఉంది, కాకపోతే ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇంటి పనులు చేసుకునేసరికి ఇంకా అలసట అయితే వస్తుంది, ఇంకా మిషన్ ఎక్కలేకపోతున్నాను. అది బద్ధకమో లేకుంటే నేను టైర్డ్ అవుతున్నానో నాకు అర్థం కాలేదు. ప్లీజ్ కొంచెంగా మోటివేషన్గా ఏదైనా వీడియో తీయమని అయితే ఆ సిస్టర్ అడిగింది. తప్పకుండా సిస్టర్ మీకైతే ఖచ్చితంగా ఒక మంచి మోటివేషన్గా అయితే ఈ వీడియో తీస్తానన్నమాట. ఇంకా వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే స్టార్టింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేయలేదండి, అప్పటికప్పుడు అనుకున్నాను. ఇంకా ఆ కామెంట్ చూసి అప్పుడు స్టార్ట్ చేసినాను. నెక్ పైపింగ్ వేసే దగ్గర నుంచి ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను కుట్టేది చూస్తూ నా మాటలు వింటూ మీరైతే పని చేసుకోండి. చూడకపోయినా పర్లేదు, నా మాటలు వింటూ మీరు అనేది వర్క్ అనేది చేసుకుంటూ ఉండండి. ఎవరు టైం వేస్ట్ చేసుకోకూడదు అనమాట. టైం చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే ఫ్రెండ్స్, సిస్టర్ మీరు వచ్చేసి వర్క్ అనేది ఉంది అంటున్నారు, కాకపోతే ఇంటి పనులతోనే సరిపోతుంది అంటున్నారు కదా. మీరు వచ్చేసి ఇంటి పనులకంటూ ఒక టైమింగ్ అంటూ పెట్టుకోండి. ఎందుకంటే ఇంటి పని చేసుకుంటూ వెళ్తే రోజంతా ఉంటుందన్నమాట. మనం రోజంతా ఇంటి పనులు చేసుకుంటే మనకు వర్క్ ఏం లేకుంటే సరిపోతుంది. మనకు వర్క్ ఉంటే మాత్రము మనం ప్లానింగ్ అనేది ఇంపార్టెంటు. ముఖ్యంగా టైం టు టైం చేసుకోవడం ఇంపార్టెంటు. కొంతమంది ఉంటారు, మీ గురించి కాదు సిస్టర్, కొంతమంది ఉంటారు లేజీగా లేవడం, లేజీగా వర్క్ స్టార్ట్ చేసుకోవడం, ఇలా అయితే ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇంకా ఇంటి పనులతోనే సరిపోతుంది వాళ్ళకి. ఇంకా లేజీగా ఉంటారు కాబట్టి ఇంటి పనులతోనే సరిపోతుంది. మీరంటూ లేజీగా ఉండద్దండి, హుషారుగా ఉండండి. ఒక టైమింగ్ అంటూ పెట్టుకోండి. ఇప్పుడు మీకు వంట ఎర్లీ మార్నింగ్ లేస్తారు, వంట అనేది మీకు పిల్లలు ఉంటే పిల్లలు, హస్బెండ్ ఉంటే హస్బెండ్, వాళ్ళ మూమెంట్ని బట్టి వాళ్ళు ఏ టయానికి వెళ్తారనే సిచ్యువేషన్ బట్టి మీరు ఆ టయానికి వంట అనేది కంప్లీట్ చేసుకోండి. కొంతమందికి టిఫిన్ తినే అలవాటు ఉంటుంది, లేదంటే కొంతమందికి ఎర్లీ మార్నింగ్ భోజనంకైనా తినే అలవాటు ఉంటుంది అనమాట. టిఫిన్ అయినా కానివ్వండి, భోజనం అయినా కానివ్వండి, కంపల్సరీ అయితే ఏదైనా కానివ్వండి అది మీరు మార్నింగే అయిపోయేలాగా అయితే ప్లాన్ చేసుకోండి. వీలైతే ముందు రోజు నైట్కే మార్నింగ్ ఏం చేయాలని ఒక ప్రిపేర్ అయితే కాండి. దానికి సంబంధించిన సరుకులు అయితే నైటే ప్రిపేర్ చేసుకొని ఒక చోట పెట్టుకోండి. లేవగానే మనం అయితే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి, అంటే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వంట అనేది స్టార్ట్ చేయండి. అంటే మీ ఇంట్లో ఉండే అనుకూలాన్ని బట్టి స్టార్ట్ చేసినా కూడా వంట టిఫిన్ మీరు కంపల్సరీ మీ పిల్లలు, హస్బెండ్ డ్యూటీలకు వెళ్ళే లోపల అయిపోయి చేసుకోవాలి. అలా అయిపోయి చేసుకుంటేనే మీరు అనేది వర్క్ అనేది తొందరగా స్టార్ట్ చేయగలరు. అలా వాళ్ళు డ్యూటీలకు వెళ్ళేసరికి మీరు వంట టిఫిన్ అన్నీ అయిపోయి చేసుకుంటే తర్వాత అంతటితోనే అయిపోలేదండి. తర్వాత మళ్ళైనా ఇంకా బట్టలు ఉంటాయి, సామాన్లు ఉంటాయి కడుక్కునేటివి, ఇలా ఏదో ఒకటైతే ఉండనే ఉంటాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని దానికి ఒక టైం అంటూ పెట్టుకోండి. మీ హస్బెండ్ పిల్లలు డ్యూటీలకు వెళ్ళే లోపల వంట అయిపోయి చేసుకొని వాళ్ళని డ్యూటీకి పంపించి అప్పుడు ఇంట్లో వర్క్ అనేది కొద్దిగా ఇంకా స్టార్ట్ చేయండి. దానికి ఒక టైమింగ్ అంటూ పెట్టుకోండి. 1 అవర్ లోపల అయిపోయి చేయాలా, లేదా 1.5 అవర్ లోపు అయిపోయి చేయాలనేది ఒక టైమింగ్ అంటూ పెట్టుకోండి. ఆ తర్వాత 1.5 అయిపోయేసరికి కొద్దిగా ఇంకా మనకి ఇంకా ఇంట్లో పని అనేది ఉండకూడదు. మనం మిషన్ దగ్గరికి వెళ్ళాలకు ఇంట్లో పని అనేది ఉండకూడదు. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఇంట్లో వర్క్ అంతా అయిపోయి చేసుకోండి. ఆ వర్క్ అయిపోయినాక కాసేపు ఒక 15 నిమిషాలన్నా మీరు రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే నుంచి హడావిడిగా అయితే వర్క్ అయితే నడిచి ఉంటుంది. మనకు ఎనర్జీ కావాలి, మన బాడీకి రీఛార్జ్ ఉండాలి అంటే కొద్దిగా రెస్ట్ అనేది అవసరం. ఒక 15 నిమిషాలు రెస్ట్ తీసుకొని తర్వాత మిషన్ దగ్గరికి అనేది స్టార్ట్ చేయండి. మిషన్ దగ్గర స్టార్ట్ వెళ్ళాక ఏకదమ్మని మిషన్ ఎక్కకోకుండా ఫస్ట్ మనం మిషన్ అనేది క్లీన్ చేసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఏమేం కావాలి ఏం కథ అని అన్నీ తీసుకొని దానికి సంబంధించిన వర్క్ అయితే
ప్రిపేర్ చేసుకోవాలి. కటింగ్ ఉంటే కటింగులు కానివ్వండి, ఇంకా స్టిచ్చింగ్ ఆల్రెడీ మీరు కటింగ్ చేసుకుంటే కొన్ని మాత్రం నైటే కటింగ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే నైట్ కొన్ని కటింగ్ అనేది పెట్టుకుంటే మన పని అయిపోయాలకు కటింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి కటింగ్ అంటే బద్ధకం, కొందరికి స్టిచ్చింగ్ అంటే బద్ధకం. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. అలాగా మీ అనుకూలాన్ని బట్టి మీరు మైండ్ సెట్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇలా ఈ విధంగా అనేది ప్లాన్ చేస్తాను. ఇంకా మిషన్ ఎక్కారు అంటే ఇంకా మీరు తర్వాత అనేది ఇంకేది ఆలోచించకూడదు. ఇంట్లో పని అనేది ఆలోచించకూడదు. ఇంట్లో పని టెన్షనే ఉండకూడదు అనమాట. అలా ఆ విధంగా అయిపోయి చేసుకొని తర్వాత మిషన్ ఎక్కిన నుంచి మళ్ళీ వంట చేయాలా, రసం చేయాలా, పప్పు చేయాలా, ఈ టెన్షన్ పెట్టుకోవద్దండి. సాయంత్రం వరకు ఇంకా మీరు వంట గదికి అనేది వెళ్ళకోకున్నట్లా ప్రిపేర్ చేసుకోండి వీలైనంత వరకు. ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నారు అంటే మీరు ఇంకా మైండ్ అనేది మిషన్ మీద ఒక్కటే ఉంటుంది. ఇంకా వేరే దాని మీద మనసు వెళ్ళదన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంకా వచ్చేసి మీరు ఇంకొక విషయం, ఇక్కడ మిషన్ ఎక్కినాక తర్వాత మీరు ఏ ఆలోచనలు పెట్టుకోకూడదు. అంటే ఫోన్లు చూడడం కానీ, ఫోన్లో ఏదన్నా చూడడం కానీ, అంటే మీరు పెడతారు కదా మీలాంటివి కూడా చూడకూడదు అంటారేమో. మీకు వీలైతేనే చూడండి, మీకు వీలు కాకుంటే వర్క్ ఎక్కువగా అంటే చూడకండి. ఎందుకంటే ఎవరికైనా ఇంపార్టెంటే టైమింగ్ అనేది. అలా ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. నేనైతే అలాగే చేస్తాను. రెగ్యులర్గా నా వర్క్ అనేది ఈ విధంగానే ఉంటుందన్నమాట. నేను ఇందులో ఏవి చేంజ్ చేయను. ప్రతి డే చేంజ్ చేయకోకున్నట్లు అయితే ఉండదు. ఏదో ఒక అదైతే అటు ఇటు అవుతూ ఉంటాయి. ఒక గంట లేట్ అవ్వడమో అట్లా అవుతూ ఉంటుంది. కరెక్ట్గా ఇదే టైంకి అయిపోవాలని రూల్ ఏం లేదు. కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తాను అనమాట. ఎటువంటి పరిస్థితులలో కూడా టైమింగ్ అనేది నేను మిస్ అవ్వను. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, మనకు తప్పుతాయి. మన హెల్త్ మనకు సహకరించకపోవచ్చు. ఒకరోజు బాగుంటే ఇంకో రోజు బాగుండకపోవచ్చు. కాకపోతే ఎవ్రీడే హెల్తీగా ఉండడానికైతే నేను ట్రై చేస్తాను. దానికి సంబంధించిన ఫుడ్ విషయానికి మనం హెల్తీగా ఉండడానికి ఎటువంటి ఫుడ్ అనేది నేను మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ ఉంటాను. ఈరోజు బాగున్నానంటే రేపు కూడా ఇదే విధంగా బాగుండాలి. ఈరోజు ఏం చేశానని గుర్తుపెట్టుకొని రేపు కూడా అదే విధంగా ఉండాలి అనేది నా డే కంట్రోల్ని నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఎవ్రీడే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అనమాట. అలా మీరు కూడా ఒక ప్లానింగు ఒక ఇది అనేది పెట్టుకోండి. కంపల్సరీ మీకు వర్క్ అనేది నడుస్తుంది, బాగా ఉంటుంది. చేసుకుంటూ పోతే రోజంతా ఇంట్లో పనే ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా ప్రతిరోజు మీరు ప్లాన్ చేసుకోండి. మీరు బద్ధకమయ్యి మీరు మిషన్ ఎక్కకపోవడం కాదండి. మీరు వచ్చేసి ఆ పనులలో మునిగిపోయి అది చేసుకునేదే చేసుకుంటూ ఒక ప్లానింగ్ అంటూ ఏది లేకోకుండా ఉంటారు కదా, అది మీకు అడ్డం వస్తుంది తప్పితే మీకు వర్క్ అంటే బద్ధకమై కాదు, ఇంకోటి కాదు. ఇంకొంతమంది మిషన్ ఎక్కుతానే దాదాపుగా అందరూ ఫోన్లు పట్టుకుంటుంటారు. అంతెందుకులేండి, నేను కూడా కొన్ని సిచ్యువేషన్స్లో పట్టుకోవాల్సింది వచ్చింది. ఈ వీడియోలు వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఎలాగా ఏం కథ అని సబ్స్క్రైబర్లు పెరిగినారా అనే విధంగా ఎక్కువ చూసేదాన్ని. ఈ మధ్య కొద్దిగా మరి నేను తెలుసుకున్నానులేండి, తగ్గించాను. అలాగే మీరు కూడా మిషన్ ఎక్కిన దగ్గర నుంచి ఫోన్ పట్టుకోవడం ఇదంతా చేయకూడదండి. అప్పుడు ఫోన్ మీదకి ఒక మైండ్ ఒక చెవు వెళ్తుంది, ఒక మైండ్ వెళ్తుంది. ఇప్పుడు మిషన్ మీద ఒక మైండ్ ఉండాలా. అలా రెండు మైండ్లు పెట్టుకొని మనం వర్క్ చేసామంటే మాత్రము అది వర్కౌట్ అవ్వదండి. ఇది ఈరోజు వీడియో అయితే అండి మీకు మంచి మోటివేషన్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. మీరు మంచిగా వర్క్ అనేది చేసుకుంటారు. ఇంత బాగా మోటివేషన్గా ఉండేలాగా నేను కూడా ఇంకా ఆలోచిస్తున్నాను. ఇంకా మంచి మోటివేషన్ వీడియోలు అనేది తీయాలా అని. కంపల్సరీ మీకు అందరికీ నచ్చేలాగా మంచి మీరు బాగా నా నుంచి ఏదో ఒక రకంగా నేర్చుకునేలాగా అయితే నేనైతే మీకు వీడియోలు అనేది పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే నేను మీకు ట్రై చేస్తాను పెట్టేకి. ఓకేనా అండి? ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ మరొక వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను. బాయ్ అండి.